అగ్రరాజ్యం అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరింది. చైనాపై మరోసారి అమెరికా సుంకాల మొత్తం మోగించింది. చైనాపై 145% నుంచి 245% సుంకాలు పెంచింది. వారం రోజుల క్రితమే డాలర్ కంట్రీ చైనా దిగుమతులపై ఏకంగా 145% సుంకాలు పెంచింది. దీంతో అమెరికా వస్తువులపై 125% సుంకాన్ని విధించి చైనా ప్రతీకారం తీర్చుకుంది. ఈ పరిణామానికి చైనాకు అమెరికా గట్టిగా బదులిచ్చింది. 145%గా ఉన్న సుంకాలను ఏకంగా 245%కి పెంచుతున్నట్లు ప్రకటించింది. పరస్పర సుంకాల పెంపుతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరినట్లయింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ గారు, ఏంటండి అంటే ఇది ఎలా చూడొచ్చు? అమెరికా చైనా మధ్య ఈ టారిఫ్ వార్ ని ఎలా చూడొచ్చు అంటారు? ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అగ్రరాజ్యం అమెరికా ఏదైతే ఉందో ఒకప్పుడు అమెరికా రష్యా అనేది ఉండేది. అయితే ఇప్పుడు అమెరికా రష్యా కాదు, అమెరికా చైనాకు వచ్చింది. ఎప్పుడైతే ఈ అమెరికా వాళ్ళు ఈ టారిఫ్లు సుంకాలు అని అన్నారో 2వ తారీఖు నైట్, అంటే మనకి ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 3వ తారీఖుకి అక్కడి నుంచి మొదలైంది. చైనా వాళ్ళకి అంటే సుంకాలు మీరు అన్నట్టు ఇట్లా సుంకాలు పెంచడం, టారిఫ్లు పెంచడం, మిగతా వాళ్ళందరికీ కొంచెం 90 రోజులు పొడిగించడం, ఇవన్నీ జరిగినాయి. అయితే ఇప్పుడు మీరు అన్న ఏదైతే ఉందో ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్ న్యూస్. అయితే ఈ ట్రంప్ ఏదైతే చైనా దిగుమతులపై 245 సుంకం అనేది చూద్దాము ఇప్పుడు అది ఏంటిదో. అయితే వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ ప్రకారం అది కొంచెం గొడవ అయింది అనేది ఉంది. అయితే ఈ సుంకాలు ఏదైతే ఉందో చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై వర్తించవు అన్నమాట. ఇది వాస్తవానికి 245 కానీ పలు వేరు సుంకాల నుంచి అది మిక్స్ అయ్యి అది 245 కి. ఉదాహరణకి ఏంటిదంటే చైనీస్ సిరంజీలు ఉంటాయి, అవి 100% సుంకం ఉంది దాని మీద. అయితే ఫెంటానిల్ అని ఒక ఓపియాయిడ్ డ్రగ్ ఉంది, దాని మీద 20% సుంకం. అయితే ఇప్పుడు ఈ రెండు కలిపితే అంటే పరస్పర సుంకాలు 125% చేసారు. 125 ఈ సుంకం కలిపితే 245 అనమాట. అంటే 100% ఈ 125 245 అవుతుంది. అయితే ఇప్పుడు ఈ చైనా ఉత్పత్తులపై ఏదైతే సుంకాలు 245 ఉందో, ఇప్పుడు ఈ చైనా దిగుమతులపై ఏదైతే సుంకాలను విధిస్తుర్రో అంటే 140% నుంచి 245%కి పెంచిందని అనుకుంటున్నారు. కానీ కాదు, వేరువేరుగా లెక్కేస్తే 245కి చేరుతుంది. అంటే 145 ఉన్నట్టు, కొన్నిటికి 100 కొన్నిటికి 145, ఓవరాల్ గా 245కి పెంచలే, కానీ అవి అవుతుంది అనమాట. అంటే 245కి చేరుతుంది అని అర్థం. కాకపోతే ఇప్పుడు మార్కెట్ లో రూమర్స్ ఏంటిదంటే ఇది 245% చేర్చిర్రు అనేది కాదు. అదొకటి. ఇక రెండోది, ఈ అమెరికా చైనా దేశాల మధ్యలో ఇప్పుడు ఎవరు తగ్గట్లేరు అనమాట. ఇప్పుడు 90 రోజులు పొడిగించినా కానీ మిగతా వాళ్ళ దేశాలకు అన్నిటికీ మేము అంటే చర్చలకి వచ్చిన తర్వాత ప్లాన్ చేస్తామని అమెరికా వాళ్ళు అంటున్నా, చైనా వాళ్ళు మేమేం తగ్గట్లేదు అని చెప్పేసి వీటితోటి ఇప్పుడు అమెరికా నుంచి వచ్చేటటువంటి వాళ్ళు కూడా సుంకాలు పెంచడం జరిగింది. ఇది చైనా వాళ్ళు. ఇప్పుడు మనం చూడవలసిందల్లా అమెరికా చైనానే. ఇప్పుడు రష్యా వాళ్ళది ఏం లేదు, వేరే దేశాలతో కూడా ఏం లేదు. వాళ్ళు చర్చలకు రావడం, ఏదో ఒక దగ్గర ఈ వాణిజ్య సంబంధాలను పెంచుకోవటం, అవన్నీ జరుగుతాయి. అయితే ఇప్పుడు వీళ్ళు చైనా వాళ్ళు కూడా అమెరికా నుంచి వచ్చే వస్తువులపై కూడా వాళ్ళు కూడా పెంచడం జరుగుతుంది, నిషేధం విధించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ చైనా వాళ్ళు ఏదైతే ఉందో ఆటో, ఏరోస్పేస్, ఈ అయస్కాంతాలకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అన్ని అమెరికాకి ఆపేసారు అప్పుడే వాళ్ళు. అంటే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి సుంకాలు ఎక్కువతోటి వర్కౌట్ కాదు అనమాట. అంటే మళ్ళీ అక్కడ కొనుక్కోవాలంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి, వీళ్ళు రేట్లు పెంచాలి. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, అమెరికాకి ఏదైతే ఎగుమతి చేసేవి వాటి మీద కూడా వీళ్ళు ఆంక్షలు విధించటం. అయితే ఇప్పుడు ఈ క్రమంలో ఏం జరుగుద్ది అంటే ఈ రెండు దేశాల మధ్యనే వాణిజ్య యుద్ధం జరుగుతుంది, ట్రేడ్ వారు. అయితే అది ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు ఒక అనౌన్స్మెంట్. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయగానే దానికి వెంబటే వీళ్ళు చైనా వాళ్ళు కూడా మేమేం తగ్గేది లేదు అని వాళ్ళు మళ్ళీ చేయటం. అయితే ఈ సుంకాల ప్రభావం వల్ల వేరే దేశాలకే బెనిఫిట్. సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాము,
అయితే ఇప్పుడు ఆల్రెడీ సుంకాలు తప్పించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు, చైనా ఎగుమతుల్ని ఏవైతున్నాయో వేరే దేశాలకి, ఇప్పుడు సపోజ్ మన దేశానికి చైనా అమెరికాకి ఎవరైతే ఆపోజిట్ ఉంటారో వాళ్ళకి ఇవన్నీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఉదాహరణకి మన దేశంకి కూడా చాలా వరకు పంపించడానికి ఈ వీసాలు కూడా మనకి అంటే ఈ అమెరికా చైనా టారిఫ్ కి సంబంధించిన వారికి అంటే మిగతా దేశాలు అంటే మన దేశం పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా. మన దేశానికి ఏముండదు పెద్దగా, ఎందుకంటే మనం చర్చలకు వస్తా అన్నాము, చర్చలతో ఉంటా అన్నాము అంతకు ముందు. అయితే చైనా వాళ్ళు అమెరికా వాళ్ళు గొడవ పెట్టుకుంటే చైనా వాళ్ళు ఇంకేమన్నా మనకి ఎక్స్పోర్ట్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర అమ్మాల్సిందే చైనా వాళ్ళు. ఈ వేరే మిత్రత్వం ఉన్న దేశాలతో అయితే సుంకాలు తక్కువ ఉన్న దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు, అందుకని మన దేశానికి దిగుమతులు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏది చైనా అంతకు ముందు నుంచే మన దేశానికి వస్తున్నాయి, కాకపోతే ఆ మధ్యలో మన వాళ్ళు చైనా వాళ్ళ ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేయాలని, మనమే ప్రొడక్ట్ చేసుకోవాలని, అదే ఎంఎస్ఎంఈలని ఎస్ఎంఈలని అవన్నీ కూడా చిన్న మధ్య తరహా పరిశ్రమలన్నీ ఎంకరేజ్ చేయడం గవర్నమెంట్ చైనా ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ అమెరికా చైనా తోటి మళ్ళీ మనకైతే లాభమే తప్ప నష్టమే ఉండదు, ఎందుకంటే చైనా నుంచి మనకి తక్కువ ధరకి తక్కువ సుంకాలతోటి మనకి కావాల్సిన అన్ని చైనా అన్ని ఇక్కడికి వస్తాయి. రెండోది చైనా వాళ్ళు ఏం చెప్తున్నారు, అమెరికాతో మన ఇండియా తోటి మిత్రత్వం ఉండి మన వాళ్ళకి వీసాలు కూడా ఇప్పుడు అమెరికాకి మనకు కొంచెం లేదు, అందుకని మనకు కూడా వీసాలు ఇచ్చేస్తాం అన్నట్టుగా మాట్లాడటం జరుగుతుంది. అంటే ఏమైతుంది, ఆల్రెడీ వీసాలు ఫ్రీ చేయడం కూడా ఏదో జరిగింది. అంటే ఇవన్నీ కూడా మన వాళ్ళు ఎక్కువ శాతం అక్కడికి వెళ్ళడానికి కూడా, అంటే చైనాకి వెళ్తా అంటే కూడా రెడీగా ఉన్నది అనమాట. అది వాళ్ళ అంటే దీని వల్ల ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్ దీనికి సంబంధించి ఏమన్నా పెరిగే అంటే రేట్స్ పెరిగే అవకాశం ఏమన్నా ఉందా? వాళ్ళకి అమెరికాలో అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, అమెరికాకి ఆపేసిర్రు వాళ్ళు. ఏది మీరు అన్నట్టు ఆటో, ఏరోస్పేస్, అయస్కాంతాలకు సంబంధించిన వస్తువులు అమెరికాకి ఆపేసిర్రు. అమెరికాకి ఆపేసి అక్కడ ఏమైతుంది, చైనాలో గోడౌన్స్ లో స్టాక్ పెరిగిపోతుంది. ఆ గోడౌన్ నుంచి స్టాక్ పెరిగితే ఏం చేస్తారు వాళ్ళు, చైనా వాళ్ళు ఏ దేశంతో మిత్రత్వం ఉందో ఆ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎంతకి ఆ సుంకాలు ఎక్కడ తక్కువ ఉన్నాయో ఆ దేశానికి కొంచెం కాకపోతే అటు ఇటుకైనా తక్కువ దేనికైనా చేస్తారు. అప్పుడు మనకి ఆటోలు, ఏరోస్పేస్లు, స్పేర్ పార్ట్స్ ఇవన్నీ మళ్ళీ మనకి తక్కువలోనే వస్తాయి. ఆల్రెడీ మీకు ఇంకొక గుడ్ న్యూస్, అంటే ఉదాహరణకి ఇప్పుడు మొన్న ఐఫోన్ లది ఉంది, ఐఫోన్ ఎప్పుడైతే సుంకాలు పెరుగుతున్నాయి అయ్యాను కానీ ఇండియాలో మనకి ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఐఫోన్ ఇక్కడ చీప్ అంటారు అమెరికా కంటే. ఇక తర్వాత నుంచి ఐఫోన్లు అనుకోండి, ల్యాప్టాప్లు అనుకోండి, స్మార్ట్ ఫోన్లు అనుకోండి, అవన్నీ కూడా మనకి ఇక్కడ చీప్ గా అయిపోతాయి. ఐఫోన్ అంటే ఏంటిది, ఇప్పుడు చైనా కూడా కాంపిటీషన్ అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు మన ఇండియాలో ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, చైనాలో పెడుతున్నారు. ఇప్పుడు ఏదైతే మళ్ళీ ఇప్పుడు చైనాలో ఏవైతున్నాయో అవన్నీ మళ్ళీ మనకే అంటే ఎక్స్పోర్ట్ వస్తాయి తక్కువలో మనకి. ఓకే, అంటే ఏంటి ఇది ఇలాగే వారు కంటిన్యూ అయితే పరిస్థితి ఎలా ఉండబోతోంది మరి? మనకే బెనిఫిట్. వారంటే ట్రేడ్ వాళ్ళు పెట్టుకుంటారు, మనకేముంటది. మనమైతే ఎవరితోటి కూడా అంటే ఇప్పుడేని కాదు, జనరల్ గా నేను ఎప్పుడు చూసినా సపోజ్ ఇప్పుడు అమెరికా రష్యా ఉక్రెయిన్ వారప్పుడు కూడా మనకే బెనిఫిట్, కరోనా టైంలో మనకే బెనిఫిట్, తర్వాత నెక్స్ట్ ఇజ్రాయెల్ గాజా వార్ వచ్చినప్పుడు మనకే బెనిఫిట్. ఇప్పుడు అంతెందుకు ఈ ట్రంప్ అన్న తర్వాత పడ్డదేదో పడింది కానీ మన మార్కెట్ మామూలుగా పెరగట్లే కదా. మన పైసలన్నీ అంటే ఏదైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిందని అనుకున్నామో అదంతా మళ్ళీ మామూలు అయిపోయింది. ఎందుకు ఈ రోజు కూడా మార్కెట్ బాగా పెరిగింది, 300 పాయింట్లు ఇప్పుడు ప్లస్ లోనే ఉన్నాము. ఏది మార్కెట్ అంటే ఏంది, వరల్డ్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు పడ్డప్పుడు పడ్డా మళ్ళీ మంది బౌన్స్ బ్యాక్ అవటం, రిజల్ట్స్ వస్తున్నాయి అనుకోండి, ఇన్ఫ్లేషన్ తగ్గటం, 5.5 అంటే కరోనా తర్వాత మళ్ళీ ఇన్ఫ్లేషన్ బాగా లోకి రావటం అంటే మనకి గుడ్ న్యూస్. రెండోది ఇప్పుడు ఈ ట్రేడ్ వార్ తోటి చైనా అమెరికా వాళ్ళు గొడవ పెట్టుకుంటే వాళ్ళు ఎవరైతే బెనిఫిట్ ఉందో ఇప్పుడు ఏం చేస్తారు, మనతోటి ఫేవర్ గా ఉండాలని చైనా వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని అమెరికాకి పంపించకుండా మనకి తక్కువ పంపిస్తారు. అంటే చైనా తీసుకునే ఈ చర్యల వల్ల మిగతా అన్ని కంట్రీస్ పైన కూడా ఎఫెక్ట్ ఉండబోతుందని కూడా వినిపిస్తోంది కదా. అట్లేముండదు. ఏదైతే మొన్న 90 రోజులకి 75 దేశాలకి చర్చల కోసం ఏదైతే ఉందో వాళ్ళందరికీ 90 రోజులు పోస్ట్ పోన్ చేయడం జరిగిందో వాళ్ళందరికీ ఏముండదు, మళ్ళీ మామూలు అయిపోయినాయి మార్కెట్లు. మన మార్కెట్లు కూడా ఏదైతే మైనస్ అనుకున్నారో ఆ మైనస్ అంతా కూడా రికవరీ అవ్వడం జరిగింది. అంతకుముందు రేట్ల కంటే మళ్ళీ కూడా పెరగడం జరిగింది. ఏవైతే ఇవి సుంకాలు, టారిఫ్లు వేటి మీద అయితే ఉంటాయన్నారో అవన్నీ పోస్ట్ మన షేర్లన్నీ మళ్ళీ మామూలు యథాస్థితికి రావటం ఆల్రెడీ వచ్చేసినాయి కూడా.
ఆల్రెడీ మార్కెట్లు మన పాజిటివ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు మనకేమి ఇప్పుడు ఏం లేదు. వరల్డ్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు అవన్నీ బౌన్స్ బ్యాక్ అవ్వడం జరిగింది. ఈ చైనా అమెరికా గొడవ వరకు వాళ్ళ వరకే తప్ప మనకైతే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సత్యనారాయణ. ఓకే.